హాయ్ అండి. డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో లింక్స్ అనేవి పెడతాను. అక్కడ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేవి అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. అందరికన్నా ముందుగానే మన దాంట్లో వెబ్‌సైట్‌లో చూపెడుద్దనమాట. ఓకేనా. సర్వర్ బిజీ ఉండదు. ఫస్ట్ ఇంటర్మీడియేట్ అయితే ఈ విధంగా ఉంటదండి. ఇక్కడ పైన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళ డేటా మొత్తం వస్తది. ఓకేనా. ఏ ఇయర్‌కి ఆ ఇయర్ పెడుతూ ఉంటాను. ఫస్ట్ ఇయర్ లింకు ఫస్ట్ ఇయర్‌ది ఉంటది. సెకండ్ ఇయర్ లింక్ సెకండ్ ఇయర్‌ది ఉంటది. సో, ఇలాగొచ్చినట్లయితే ఇక్కడ ఫెయిల్ అని వచ్చిందా? ఫెయిల్ అని వస్తే ఫెయిల్ అయిపోయినట్టే. లేకపోతే ఏ1 గ్రేడ్ గానీ, ఏ గ్రేడ్ గానీ, బి గ్రేడ్ గానీ అలాగొస్తదనమాట. ఓకేనా. సో, కిందన ఇంగ్లీష్ పేపరు, తెలుగు పేపరు, బోటనీ. సో, ఈ విధంగా పాస్, ఫెయిల్ అనేవి మార్క్స్ పక్కన చూడండి. పి అని ఉంటే పాస్, ఎఫ్ అని ఉంటే ఫెయిల్. సో, ఈ విధంగా వచ్చేస్తాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్ పేపరు. సెకండ్ ఇయర్‌ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ఉంటది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఫస్ట్ ఇయర్ లింకు, సెకండ్ ఇయర్ లింక్ అని చెప్పి పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే, సెకండ్ ఇయర్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తది. సో, దీంట్లో కూడా సేమ్ విధంగా మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. సో, ఈ విధంగా డేటా మొత్తం వస్తదనమాట. చూడండి ఇక్కడ రిజల్ట్స్ అండ్ గ్రేడ్ ఉంది కదా! ఏ గ్రేడ్ అని వచ్చింది. సో, ఈ విధంగా వస్తే మీరు ఏ గ్రేడ్‌లో పాస్ అయినట్టనమాట. అలాగే సబ్జెక్ట్స్ పక్కన కూడా పాసా, ఫెయిలా, ఫస్ట్ ఇయర్‌వి, సెకండ్ ఇయర్ 2 కూడా కంపేర్ చేసి చూపెడుతూ ఉంటదనమాట. ఓకేనా. సో, ఈ విధంగా మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది చెక్ చేసుకోవచ్చు. సో, అండ్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. 2 లింకులు కూడా నా కిందన డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మిమ్మల్ని వెబ్‌సైట్‌లోకే తీసుకెళ్ళిపోద్ది. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. యాడ్స్ గాని ఏమి ఉండవు. డైరెక్ట్‌గా మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.